ఐపీఎల్ 2026 సీజన్ కోసం అన్ని జట్లు సమాయత్తం అవుతున్నాయి. అయితే సీజన్ ప్రారంభానికి ముందే పలు జట్లకు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. వేరులో భారీ ధర పలికిన స్టార్ ఆటగాళ్లు, అలాగే జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారని భావించిన యువ కిషోరాలు గాయాల కారణంగా లేదా వ్యక్తిగత కారణాలతో ఈ టోర్నీకి దూరం కావడం అభిమానులను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ పేసర్లు వర్క్లోడ్ మేనేజ్మెంట్ మరియు గాయాల వల్ల లీగ్ ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవడం ఆయా జట్ల వ్యూహాలను తలకిందులు చేస్తోంది. మరికొందరు భారతీయ యువ ఆటగాళ్లు కూడా సీజన్ మొత్తానికి దూరం అవ్వడం ఆయా ఫ్రాంచైజీల బౌలింగ్ విభాగాలను బలహీనపరిచింది. ఈ ఏడాది ఏ ఆటగాళ్లు అందుబాటులో ఉండడం లేదో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది ఐపీఎల్ నుండి పూర్తిగా తప్పుకున్న ఆటగాళ్ల జాబితాలో కోల్కతా నైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రాణా ఉన్నాడు. మోకాలి శస్త్రచికిత్స కారణంగా అతను ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడం లేదు. అలాగే కేకేఆర్ జట్టుకే చెందిన మరో పేసర్ ఆకాష్ దీప్ వెన్నునొప్పి కారణంగా కనీసం 8 వారాల పాటు ఆటకు దూరం కావాల్సి రావడంతో అతను కూడా ఐపీఎల్ 2026 ఆడడం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ హ్యామ్స్ట్రింగ్ గాయం వల్ల సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి ట్రేడింగ్ ద్వారా వచ్చిన స్టార్ ఆల్రౌండర్ సామ్ కరన్ గజ్జల్లో గాయంతో తప్పుకోవడం ఆ జట్టుకు పెద్ద లోటు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు జాక్ ఎడ్వర్డ్స్ పాదానికి తగిలిన గాయం వల్ల లక్నో సూపర్ జైంట్స్ స్పిన్నర్ వనిందు హసరంగా హామ్స్ట్రింగ్ గాయం కారణంగా ఈ సీజన్ ఆడడం లేదు. ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు అథర్వ అంకోలేకర్ కూడా మోకాలి గాయంతో తప్పుకున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా పేస్ త్రయం ప్యాట్ కమిన్స్, జోష్ హజల్వుడ్ మరియు మిచెల్ స్టార్క్ టోర్నీ ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పి కారణంగా సీజన్ మొదటి సగభాగం ఆడడం లేదని సమాచారం. దీంతో అతని స్థానంలో ఇషాన్ కిషాన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఆర్సీబీ పేసర్ జోష్ హజల్వుడ్ తన ఫిట్నెస్ సమస్యల వల్ల మొదటి కొన్ని మ్యాచ్లకు దూరం కాగా, ఢిల్లీ క్యాపిటల్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణాల వల్ల ఆలస్యంగా జట్టులో చేరనున్నాడు. పంజాబ్ కింగ్స్ ఆటగాడు లాకీ ఫెర్గుసన్ తండ్రి అయిన నేపథ్యంలో మొదటి కొన్ని మ్యాచ్లకు సెలవు తీసుకున్నాడు. సీఎస్కే ఆల్రౌండర్ మాథ్యూ షాట్ కూడా బొటనవేలు ఫ్రాక్చర్ అవడం వల్ల ఆరంభ మ్యాచ్లకు దూరంగా ఉండనున్నాడు. ఆటగాళ్ల గైర్హాజరీ వల్ల ఈ ఏడాది అత్యధికంగా నష్టపోయే అవకాశం ఉన్న జట్టుగా కోల్కతా నైట్ రైడర్స్ కనిపిస్తోంది. కేకేఆర్ తన ప్రధాన భారతీయ పేస్ దళమైన హర్షిత్ రాణా మరియు ఆకాష్ దీప్ ఇద్దరిని కోల్పోవడం వల్ల వారి బౌలింగ్ విభాగం చాలా బలహీనపడింది. దీనికి తోడు మతీషా పతిరాణా కూడా గాయం వల్ల ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదన్న వార్తలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ప్యాట్ కమిన్స్ వంటి కెప్టెన్ మరియు కీలక బౌలర్ను సీజన్ ప్రారంభంలో కోల్పోవడం వల్ల నాయకత్వ పరంగా మరియు బౌలింగ్ పరంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏదేమైనా ఆరంభంలోనే కీలక ప్లేయర్లు దూరం కావడం ఆయా జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మీ దృష్టిలో ఏ జట్టుకు ఎక్కువ నష్టమో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.